హాయ్ అండి, అందరికీ నమస్కారం. భక్తినాథం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పూరి జగన్నాథుడి ఆలయం గురించి తెలుసుకుందాం. శంకు ఆకారంలో ఉండే ఈ క్షేత్రం ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి దేవాలయం. ఇక్కడ ఉన్న జగన్నాథ స్వామి గుండె ఇప్పటికీ కొట్టుకుంటూనే ఉంటుంది. ఈ పూరి క్షేత్రం శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్న శంఖాన్ని పోలి ఉంటుంది. అలా శంకు ఆకారంలో ఉండడం కూడా జగన్నాథుని మహిమే. అందువల్ల ఎటువంటి తుఫానులు వరదలు వచ్చినా ఈ ఆలయానికి ఏమాత్రం ఇబ్బంది కలగదు. జగన్నాథ స్వామి ఎప్పుడూ నిద్రపోరు, అందుకే ఆయనకు కనునొప్పలు ఉండవు. ఇప్పటికీ ఇంద్రాది దేవతలు స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారని చెబుతారు. ఒకసారి విభీషణుడు కూడా పూరికి వచ్చిన యథార్థ గాథ ఉంది. ప్రళయకాలంలో కూడా ఎటువంటి నష్టం కలగకుండా నిలిచి ఉండే క్షేత్రం ఈ శంఖం ఆకారంలో ఉండటం వల్లే ఈ పూరి క్షేత్రానికి శంఖచక్ర క్షేత్రం మరియు పురుషోత్తమపురి అని పేర్లు వచ్చాయి. జగన్నాథుడు తన అగ్రజుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి భక్తులకు దర్శనమిచ్చి కోరిన కోరికలు తీర్చే దివ్యధామంగా ప్రసిద్ధి చెందాడు. ఈ విషయం మీకు ముందే తెలిసి ఉంటే ఎస్ అని కమెంట్ చేయండి, తెలియకపోతే నో అని కమెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన భక్తి విశేషాలు తెలుసుకోవాలంటే మా భక్తినాథం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.